గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఛావా సినిమా రిలీజ్ అయింది కదా, నన్ను కూడా ఆ సినిమా గురించి మాట్లాడమని, ఆ విషయాలు చెప్పమని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాస్తవానికి ఎంతటి మహావీరుల గురించి, పరమ ధర్మాత్ముల మహాత్ముల గురించి మాట్లాడేంత అర్హత కానీ, స్థాయి కానీ, ఆ ధైర్యం కానీ, ఆ సాహసం కానీ నాకు లేదండి. నేను ఛత్రపతి శివాజీ మహారాజు వారి చరిత్ర అంతా చదివాను, చాలాసార్లు చదివాను అనుకోండి. ఈ బుక్ ప్రతిసారి ఈ పుస్తకము చేతిలో తీసుకున్నప్పుడల్లా తెలియని శరీరానికి ఒక రోమాంచితం కలుగుతుందన్నమాట. ఎంతటి భాగ్యశాలరమై ఉంటాము, ఇలాంటి పుస్తకాలు కూడా మనం తీసుకొని చదవగలుగుతున్నామంటే ఎంతటి పుణ్యాత్మలమై ఉంటాము మనము అని గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇంతకీ కొంత అయితే మాట్లాడదాం అనుకున్నానండి, కాస్త ఉపయోగంగా ఉంటుంది. కుదిరితే పిల్లలకు కూడా వినిపించండి, వాళ్ళు కూడా ఈ చరిత్ర తెలుసుకుంటారు. చావా అంటే మరాఠీ భాషలో సింహం పిల్ల అని అర్థం. సింహం గున్న అని కూడా అంటాం అనమాట. ఎవరెంతకి ఆ సింహం పిల్ల అంటే సంభాజీ మహారాజు వారు, ఛత్రపతి సంభాజీ వారు. వారి తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్, వారి తండ్రి ఛత్రపతి షాహూజీ మహారాజ్. ఛత్రపతి కాదనుకోండి, కొడుక్కి తర్వాత శివాజీ వారికి ఛత్రపతి అనే పేరు వచ్చింది, షాహూజీ మహారాజ్. మరలా ఆ షాహూజీ మహారాజు పేరు ఈ సంభాజీ ఎవరైతే ఉన్నారో సంభాజీ కొడుక్కి పెట్టుకున్నారు, తాతగారి పేరు అనమాట. షాహూజీ మహారాజ్ నాటికి ఎన్ని కోటలు అయితే ఉన్నాయో హిందూ రాజులవి మొత్తం అంతా కూడా మొఘలులు, సుల్తాన్లు స్వాధీనం చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఈ హిందూ రాజుల్ని ఆయా ప్రాంతాలలో, ఆ ప్రాంతంలో ఆ రాజుకి కాస్త పలుకుబడి ఉంటుంది కదా, వాళ్ళని చిన్న చిన్న జాగీర్దారులుగా నియమించారు. అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో శిస్తులు, పన్నులు అవన్నీ వసూలు చేసేసిపోయి అక్కడ సుల్తాన్లకు సలాములు కొట్టి అవి వాళ్ళకి అందించి వాళ్ళు ఇచ్చిన జీతమద్యాలతో బ్రతకడం. ఎందుకు వీళ్ళని నియమించాల్సి వచ్చిందంటే మరి ఆ ప్రాంతీయులందరూ హిందువులు అయి ఉంటారు, వాళ్ళు వీళ్ళ మాట వింటారు కదా, కాబట్టి రాజుల దగ్గర నుండి రాజ్యాలన్నీ లాగేసుకొని జాగీర్దారులుగా నియమించారు. అలాంటి ఒక జాగీర్దార్ పూణే దగ్గర ఒక చిన్న జాగీర్దార్ షాహూజీ మహారాజ్, భార్య జీజీబాయి. కానీ షాహూజీ మహారాజ్కి అరాచకం నచ్చేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని తరమేసి హిందూ స్వరాజ్యం స్థాపించాలి, భూమి మనది, వీడు బయట వాడు వచ్చేసి మన మీద అధికారం చేస్తున్నాడు, చేశాడు, మనల్ని హింస పెడుతున్నాడు, కూతుర్లని కోడళ్ళని బ్రతకనిచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు, దేవాలయాలు పగలగొడుతున్నారు, మన ధర్మము సంస్కృతి నాశనం అయిపోతుందని వీరు పాప నిరంతరం కూడా ఆవేదన చెందుతూ ఉండేవారు. అలాగే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలని మరాఠాలను సంఘటితం చేయడానికి పాపం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొందరు మరాఠాలను వారు సంఘటితం చేసి బీజాపూర్ సుల్తాన్ నాదిర్ షా మీద యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో వీరు ఓడిపోయే పరిస్థితి, చివరికి సంధి చేసుకోవాల్సి వచ్చింది. సంధి ఎందుకు చేసుకోవడం, షాహూజీ గారిని చంపేయచ్చు కదా అంటే చంపేస్తే మరాఠాలు ఒప్పుకోరు. ఎందుకంటే వీరికి మరాఠాలు విశేషమైన పలుకుబడి అండదండలు ఉన్నాయి, వారు తిరగబడతారు అనే కారణానికి ఆదిల్ షా అతడితో సంధి చేసుకొని దూరంగా పంపించేసాయని బెంగళూరు దగ్గర ఉన్న ఒక జాగీర్ వీరికి అప్పచెప్పారు. అలాగే అప్పటి వరకు ఉన్న పుణె దగ్గర ఉన్న ఒక చిన్న జాగీర్ ఏదైతే ఉందో అది కూడా వీరి ఆధీనంలో ఉండేటట్లుగా సంధి రాసిచ్చారు. దాంతో ఈ షాహూజీ మహారాజ్ అలాగే అతని ధర్మపత్ని జీజాబాయి ఇద్దరు కలిసి మాట్లాడుకొని మరాఠాలందరినీ కూడా సంఘటితం చేయడం కోసము మన సుఖము కుటుంబ సుఖం కాదు చూసుకోవాల్సింది, బలిదానం చేయాల్సిందే, త్యాగం చేయాల్సిందే అని నిశ్చయించుకొని పుణే దగ్గర ఉన్న జాగీర్ ఏదైతే ఉందో ఆ జాగీర్ని ఈ జీజాబాయి కొంత సైన్యాన్ని పెట్టుకొని తను సంరక్షించే విధంగా, తన ఆ జాగీర్ చూసుకునే విధంగా, అలాగే బెంగళూరు వెళ్ళిపోయేసేసి అక్కడిచ్చిన జాగీర్ని షాహు మహారాజ్ చూసుకునే విధంగా భార్యాభర్తలు మాట్లాడుకొని అప్పటికే వారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శంభు మహారాజ్, చిన్న కొడుకు శివాజీ మహారాజ్. శంభు, శివ ఇద్దరు కొడుకులు. వాళ్ళ కులదైవము తుల్జాపూర్ భవానీదేవి. కాబట్టి కొడుకులు ఇద్దరికి కూడా శివుడి పేరు. పెద్ద కొడుకు అప్పుడు కాస్త పెద్దవాడు, ఈ శివాజీ ఇంకా బాగా చిన్నవాడు. పెద్ద కొడుకుని తీసుకొని షాహూజీ బెంగళూరు వైపు వెళ్ళిపోయాడు. ఈ చిన్న కొడుకుని తీసుకొని జీజాబాయి ఆ పూణే దగ్గర జాగీర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ అక్కడ ఉండిపోయింది. సరే, బెంగళూరు దగ్గర జాగీర్కి వెళ్ళిన షాహూజీ మహారాజ్ అక్కడ ఇంకొక వివాహం చేస్తున్నాడు, తుకాబాయి ఆమె పేరు. చేసుకొని ఆమె వలన ఒక పుత్రుడు, అలాగే ఆమె అన్నగారు జాగీర్దారు, వారిని వీరితో కలుపుకున్నారు. ఈ వివాహాలు చేసిన కారణం కూడా ఏంటో తెలుసా, జాగీర్దారులందరినీ కూడా కలుపుకోవాలి, సంఘటితం చేయాలి, వివాహ ప్రక్రియల ద్వారా వియ్యం అందుకొని ఆ విధంగా బంధుత్వం కలుపుకోయినా సరే మరాఠాలందరూ ఏకం చేయాలనే ఒక ఉద్దేశంతో అండి. విషయభోగాల కోసం వివాహాలు చేసుకోలేదు. తర్వాత ఛత్రపతి శివాజీ వారు కూడా ఆ 8 వివాహాలు చేసుకున్నారు వారి జీవితంలో. 8 వివాహాలు ఏదో కామం కోసము, ఏదో లైంగిక వాంఛ కోసం చేసుకోలేదండి.
మరాఠాలను సంఘటితం చేయాలి, బంధుత్వాలు కలుపుకొని అందరినీ కూడా ఒక గొడుగు కింద నిలబెట్టాలి హిందూ స్వరాష్ట్రం కోసం అనే ఒక ఉద్దేశంతో వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది. సరే, శంభూజీ తండ్రి దగ్గర పెరుగుతున్నాడు, శివాజీ తల్లి దగ్గర పెరుగుతున్నాడు. శివాజీకి తల్లి ఇంతప్పటి నుంచి రామాయణ భారతాలు విపరీతంగా నేర్పించేసింది. రామచంద్రుడి పురుషోత్తముడైన రాముల వారి మర్యాద, కృష్ణ పరమాత్మ రాజనీతి, భగవద్గీత ధర్మబద్ధంగా ఏ విధంగా స్వభావోచితంగా అలాగే స్వధర్మోచితంగా జీవించాలి, క్షత్రియుడు ఎలాగ జీవించడం వలన మోక్షాన్ని పొందగలుగుతాడు, ఏవైతే భారత రామాయణాల్లో ఉన్నాయో భగవద్గీతలో ఉంది, ఇవన్నీ కూడా రంగరించి కొడుకు చిన్నప్పుడు నేర్పించేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క తల్లి గుర్తుంచుకోవాలండి. ఏదో కాన్వెంట్లో చదువులు చెప్పేస్తున్నారు, ఫీజులు కడుతున్నా అయిపోయిందిలే, పిల్లాడి ఇంటికి వచ్చి సెల్ ఫోనో టీవీయో వీడియో గేమో ఆడుకుంటాడు అనుకుంటే కుదరదు. ఒక కొడుకు వ్యక్తిత్వం గొప్పగా ఎదగాలి, సమాజంలో మంచి పౌరుడుగా నిలబెట్టాలనుకున్నప్పుడు ప్రతి తల్లి చేయాల్సింది జీజాబాయి ఏం చేస్తుందో అదే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సరే, ఆ పద్ధతిలోనే శివాజీ ఎదుగుతూ ఉన్నాడు. కాస్త పెద్ద అయిన తర్వాత గుర్రపు సవారీ అవన్నీ విద్యలు మొత్తం బ్రహ్మాండంగా నేర్చేసుకున్నాడు. ఈ గెరిల్లా యుద్ధాలు కూడా ఒక్కడే చేసేవాడు శివాజీ మహారాజ్. 15 సంవత్సరాలు 14 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిని అడిగాడు, అమ్మా ఇక్కడ అన్ని కోటలు ఎందుకమ్మా సుల్తాన్ల కింద మొఘల కింద ఉన్నాయి, దేశం మంది కదా, మన హిందువులం కదా, ఇక్కడ వాళ్ళం కదా, రాముడు కృష్ణుడు ఇక్కడ వాళ్ళు కదా, మరి మనకింత కోటలు ఎందుకు లేవు, మనం చిన్న చిన్న జాగీర్దారులుగా ఎందుకున్నామని అడిగాడు. తల్లి చెప్పింది, నాయన వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకున్నారు, మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, విషయభోగాల్లో మునిగిపోయారు, సంఘటితం కాలేదు. కొందరైతే ఏదో వాళ్ళు ఏదో కాస్త నజరానాలు పడేస్తున్నారులని వాళ్ళకి స్థరాములు కొట్టి ప్రస్తుతానికి పని గడుస్తుంది కదా అని వాళ్ళ దగ్గరే మరాఠాలు బతుకుతున్నారు. మీ నాన్నగారు ఆ మరాఠాలందరినీ సంఘటితం చేసే పనిలోనే ఉన్నారు నాయన అని చెప్పింది. ఇప్పుడు మతాలు మారుతున్నారే, ఏదో చిన్న చిన్న మ్యాజికల్ జరుగుతున్నాయని వాళ్ళందరికీ ఇదే పాఠం చెప్తున్నా. లాంగ్ టైంకి ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన విచక్షణ లేకుండా ధర్మాన్ని గాలి వదిలేసి ఎవడో ఏదో చెప్పాడు, పాంప్లెట్ ఇచ్చాడు, ఆడికి వెళ్తే నాకేదో అయింది వ్యక్తిగతంగా అని వ్యక్తిగత స్వార్థాలకి ఆ లోభాలకి పడిపోయి మతం మారేవాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, స్వార్థం కోసము ధర్మంతో ఆటలాడితే ఎప్పుడు కూడా పతనము తప్పదు, పరమగతులు కలవు, గుర్తుపెట్టుకోండి. సరే, ఛత్రపతి శివాజీ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఇది విని చాలా బాధపడి, లేదు ఆ కోటలు మనం లాగేసుకోవాలి, మనవ కదా, మన పూర్వీకులందరూ ఏలిన కోటలు కదా, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అని ఒక సైన్యాన్ని తయారు చేసి గొప్పగా యుద్ధ విద్యలు నేర్చుకొని పుణే దగ్గరలో తోర్నా అనే పెద్ద కోట ఉండేది, అది ఒక సుల్తాన్ ఆధీనంలో ఉండేది. ఆ సుల్తాన్ పైన బీజాపూర్ సుల్తాన్ ఉండేవాడు. ఆ సుల్తాన్ని ఎదిరించి చంపేసి ఆ తోర్నా కోటను స్వాధీనం చేసుకుని వెళ్ళి అక్కడ మకాం పెట్టాడు. మొదటి కోటని శివాజీ మహారాజ్ స్వాధీనం చేసుకునేటప్పటికి అతడి వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలండి, ఆలోచించండి. 16 ఏళ్ల వయసుకి మన పిల్లలు ఏం చేస్తున్నారు? 16 ఏళ్ల వయసుకే పోయి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని తోర్నా కోటను ముట్టడించి దోపరణ సుల్తాన్ని లాక్కొచ్చి వాడిని చంపి పడేసి ఆ కోటను స్వాధీనంలో తీసుకెళ్ళి కుటుంబాన్ని సైన్యాన్ని కోటలోకి మార్చేశాడు. ఈ పని చేసినప్పుడు మొదటి విజయం సాధించినప్పుడు శివాజీ వారి వయసు 16 సంవత్సరాలు. అప్పటికే వారికి 2 వివాహాలు అయ్యాయి. అప్పట్లో బాల్య వివాహాలు అనమాట. వివాహాలు కూడా చెప్పాను కదా, మరాఠీలందరినీ సంఘటితం చేయడం కోసం, వాళ్ళతో బియ్యం అందుకొని బంధుత్వాలు కలుపుకోవడం కోసము వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ పిల్లలకి ఇచ్చి చేయడమో చేసేవాళ్ళు. శివాజీ మొదటి భార్య సైబాయి. ఆమె ఒక బంగారు నాణ్యం, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కృష్ణదేవరాయల వారి కాలంలో ఉన్న నాణ్యాలు అనమాట, కరెన్సీ. ఒక నాణ్యము తన పుట్టింటి నుండి తీసుకొచ్చి వారి పుట్టింటి వారి దగ్గర ఉందట, శివాజీ వారికి బహుమతిగా ఇచ్చింది. వారికి శివాజీ మహారాజ్కి కృష్ణరాయల వారంటే ఎంతో గౌరవము, వారి ఆదర్శమని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఆ నాణ్యాన్ని చివరి వరకు కూడా తన మెడలో ఉండే మాలలో ధరించారు. రాయల వారంటే శివాజీ మహారాజ్కి అంత ఇష్టం. గెరిల్లా యుద్ధం చేసి అఫ్జల్ ఖాన్ ని దాడి చేసి చంపేయడం, అలాగే ఎన్నో కోటలు సుల్తాన్లను ఎదిరించేసి ఆక్యుపై చేయడం ఇవన్నీ చేసిన తర్వాత మరాఠాలందరూ బాగా సంఘటితమైన తర్వాత వారందరూ ఒక ఛత్రం, ఒక గొడుగు కిందకు వచ్చినప్పుడు వారందరికీ కూడా రారాజుగా శివాజీ వారిని ప్రకటించి ఛత్రపతి అని బిరుదిచ్చారు. ఆ శివాజీ వారికి వారి మొదటి భార్య సైబాయికి పుట్టింది శంభాజీ. శంభాజీ అనే పేరు ఎవరిదంటే శివాజీ వారి అన్న పేరు శంభాజీ. చెప్పారు కదా, షాహుజీ మహారాజుతో బెంగళూరు వెళ్ళిన తన అన్నగారిని కూడా సుల్తానులతో యుద్ధంలో పోరాడుతూ సుల్తానులతో యుద్ధంలో చనిపోయాడు, యుద్ధభూమిలో. చనిపోయిన అన్నగారి పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. ఆ శంభాజీ కూడా చిన్నప్పటి నుండి ఛత్రపతి శివాజీ లక్షణాలు, వారి ఆచరణ మొత్తం అంతా కూడా చూస్తూ పెరిగి పెద్దయ్యారు. తండ్రి సంస్కారాలు వారిలో బలంగా ఉన్నాయి. ఆ శంభాజీకి మరలా ఒక కొడుకు, ఆ కొడుకు పేరు మరలా షాహు. షాహు అంటే శివాజీ మహారాజ్ తండ్రి గారి పేరు.
ఆ పేరు మరలా శివాజీ మహారాజ్ మనవడికి సంభాజీ కొడుకు పెట్టుకున్నారు. ఆ షాహు మహారాజ్ దగ్గర సైన్యాధికారిగా పనిచేసింది బాజీరావు పేష్వా. సరే, శివాజీ మహారాజ్ వారు మరాఠాలను సంఘటితం చేసి హిందూ సామ్రాజ్యం స్థాపించిన తర్వాత విపరీతంగా కోపం వచ్చి విద్వేషం పెంచుకొని శత్రువులా భావించి ఎలా అయినా అంతమొందించాలని చూసిన వాడు ఔరంగజేబ్. పరమ దుర్మార్గుడు. మొఘలుల చరిత్రలోనే ఇంత దుర్మార్గుడు లేడు అని గొప్ప పేరెంట్ని గలవాడు. ఔరంగజేబ్ ఒకసారి శివాజీ వారు జీవించి ఉన్నప్పుడు ఈ సంభాజీ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పుట్టినరోజు వేడుకలు అనేసి చెప్పి మర్యాదగా ప్రేమగా ఆహ్వానం పంపించి పిలిపించి సరే అక్కడికి వచ్చి అతిథి గృహంలో ఉన్న ఈ తండ్రిని కొడుకుని అతిథి గృహంలోనే ఖైదు చేయించారు. శివాజీ వారు అప్పటికి ఇంకా పిల్లవాడిగా ఉన్న సంభాజీ ఇద్దరు ఈ ఔరంగజేబ్ అతిథి గృహంలో కొన్ని నెలల పాటు ఉన్నారు. అలాగా ఖైదు గావించేవాడు ఉన్నారు. చంపేయచ్చు ఔరంగజేబ్. మరాఠాలు మొత్తం కూడా తిరగబడి వీడిని చంపేస్తారన్న భయంతో అతిథి గృహంలో ఖైదు చేసి ఉంచారు. అప్పుడు శివాజీ వారు ఒక షరతు పెట్టారు, నేను ఇక్కడ ఉంటా, సరే నువ్వు ఖైదు చేసావు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ అతిథి గృహం చుట్టూ ఉన్న ఈ తోటలో పళ్ళు అవి ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి నేను బయటకు పంపించే ఏర్పాటు చేయి. ఎందుకంటే బయట దేవాలయాల్లోనూ పేదలకు పంచే అలవాటు, దానం చేసే అలవాటు నాకుంది, ఆ పనిని కాదనుకు అని. సరే, దానికి ఔరంగజేబు అంగీకరించారు. అలా కొన్ని నెలల పాటుగా కావిళ్లలో అతిథి గృహం దగ్గరున్న ఆ పండ్లవన్నీ కూడా ఏరి శివాజీ వారు పేద సాధులకు పంచిపెట్టమని సైనికులకి ఇచ్చి పంపించేవారు. ఔరంగజేబు సైనికులకి. ఆ సైనికుల్లో కొందరితోటి శివాజీ వారు మంచి చేసుకొని కొన్ని నెలల తర్వాత ఆ కావడిలో పళ్ళు బదులుగా తండ్రి కొడుకులు దాంకొని బయటికి వెళ్ళి తప్పించుకున్నారు. తప్పించుకున్న తర్వాత మరలా సింహగఢ్ కోసము అలాగే ఇతర కోటల కోసం కూడా శివాజీ మహారాజు వారు యుద్ధాలు చేసి మొఘలులతోటి అలాగే సుల్తానులతోటి కూడా జయించుకొచ్చారు. సింహగఢ్ యుద్ధము చివరి యుద్ధం. ఆ తర్వాత శివాజీ వారు కాస్త జ్వరం వచ్చి అనారోగ్యం చేసి సింహగఢ్ కోటలోనే వారి శరీరం విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఛత్రపతి సంభాజీ వారు అయ్యారు, శివాజీ వారి కొడుకు. ఔరంగజేబు కోపం కూడా పెట్టుకున్నాడు అనమాట. తండ్రి కొడుకులు నేను ఇక్కడ అతిథి గృహంలో నిర్బంధం చేసి పెట్టేస్తే తప్పించుకున్నారు, తండ్రి అలాగలేడు, కొడుకునైనా మరలా బంధించాలి. తర్వాత సంభాజీ వారు కూడా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు, గెరిల్లా దాడులు కూడా చేసి ఈ మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారిని సంగమేశ్వర్ దగ్గర శివాలయం దగ్గర చాలా తెలివిగా పూజలో ఉన్నప్పుడు ఈ మహమ్మదీయ సైనికులందరూ చుట్టుముట్టి అస్త్రాలు లేని వాళ్ళని తీసుకొచ్చి లాక్కొచ్చి ఒంటెలకు కట్టేసి వాళ్ళ మొహం మీద ఇసుక పేడ మట్టి చల్లి అవమానించి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి ఔరంగజేబుకు అప్పగిస్తే ఔరంగజేబు వాళ్ళని జైల్లో పెట్టేసి నానా రకాలుగా టార్చర్ చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కాదు, నీ చేతే హిందుత్వాన్ని వదిలింపజేస్తాను, మతం మార్పిస్తాను అని విపరీతంగా టార్చర్ చేయడం మొదలెట్టాడు. కొన్ని నెలల పాటు టార్చర్ కొనసాగింది. ఎందుకు ఇది ఏం సాధిస్తాడంటే ఉన్మాదం, మతోన్మాదం అంతే. ఉన్మాదపు చర్యలు అలాగే ఉంటాయి. గోళ్ళు బీకేశారు, కళ్ళు బీకేశారు. సంభాజీ మహారాజు జీవించి ఉండగానే చర్మాన్ని ఒలిచేశారు. నీ చర్మం ఒలుస్తా అంటారు చూసారు, వాడు ఔరంగజేబు ఎంత దుర్మార్గుడు అంటే చర్మము ఒలిసి చూపించాడు. అలాగ నానా రకాలుగా టార్చర్ పెట్టేసేసి సంభాజీ వారిని అక్కడ చంపేశారు. చంపిన తర్వాత కూడా వాడికి కస్తేర్ల చనిపోయిన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి నదిలో విశ్రయించాడు. వాడికి ఎందుకు అంత కసి అంటే సంభాజీ వారంట గోళ్ళు పీకినా కళ్ళు పీకేస్తున్నా సోలాలు వేసి పొడుస్తున్నా టార్చర్ చేస్తున్నా కూడా హరహర మహాదేవ్ అనుకుంటూ శివుణ్ణి స్మరిస్తూ ఉండేవాడట. దాంతో వాడికి కోపంతో చనిపోయిన వ్యక్తి శరీరం కూడా ముక్కలు ముక్కలుగా నరికించేసి నదిలో పడేశాడు. ఈ విధంగా సంభాజీ వారు ప్రాణాలు పోగొట్టుకునేటప్పటికి వారు వయసు 30-31 సంవత్సరాలు అంతే. ఈ రోజుల్లో 30 ఏళ్ల వయసులో ఉన్న వారు ఎలా ఉన్నారో ఒకసారి గమనించండి. 30 ఏళ్ల వయసులో వాళ్ళ ఆలోచనలు, జీవితం గురించి వారి విధానాలు ఎలా ఉంటాయి, సంభాజీ వారి ఆలోచనలు, వారి విధానాలు, ఆచరణలు ఎలా ఉన్నాయి ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఆ సంభాజీ వారికి ఒక చిన్న కొడుకు అప్పటికి. ఆ కొడుకు షాహు. తర్వాత పెద్దయ్యాక షాహు మహారాజు రాజ్యానికి వచ్చారు. ఆ షాహు మహారాజు దగ్గర పీష్వా బాజీరావు సైన్యాధిపతి. ఈ బుక్ అంతా కూడా చెప్పడం కష్టం అండి. ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటే అసలు కన్నీళ్లు తుడుచుకోకుండా పేజీలు చదవడం కష్టం అవుతుంది. కలర్స్ ఛానల్ వాళ్ళు, హిందీ ఛానల్, అదే దాంట్లో వీర్ శివాజీ అని ఒక టీవీ సీరియల్ నా చిన్నప్పుడు చూసాను నేను, ఎపిసోడ్స్ అన్నీ కూడా. ఆ సీరియల్ కూడా ఈ బుక్ ఆధారంగా తీశారు. ఈ బుక్ని తెలుగులో ట్రాన్స్లేషన్ అనమాట నేను చదివింది. ఏదో సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఓకే, ఇలాంటి సినిమాలు ఈ ఎపిక్స్ జరిగిపోయినవి చరిత్రలో హిస్టారికల్ మూవీస్ తీస్తూ ఉంటే బాలీవుడ్ వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా బాగా గిట్టుబాటు అవుతుంది, మంచి లాభాలు వస్తున్నాయి
చక్కగా మంచి మంచి డెకరేషన్స్ చేసి పెద్ద పెద్ద కోటలు చూపిస్తూ ఈ టెక్నాలజీ అంతా వాడి పెద్ద పెద్ద యుద్ధాలు చూపిస్తూ అద్భుతంగా తీస్తున్నారు. అది చూసినంతసేపు మనం కూడా భావోద్వేగానికి ఉద్రేకానికి లోనై బాగా రెచ్చిపోతాము, ఏడుస్తాము. ఆ సినిమా అయిపోయి రేపు కొత్త సినిమా రాగానే ఈ సినిమాని మర్చిపోతాం. కాబట్టి నేను సినిమాల విషయం పెద్దగా ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఒక్క విషయం మాత్రము హిందువు అంటే గుర్తుపెట్టుకోవాలి. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవద్గీత వాక్యం అండి. భగవద్గీతలో స్వామి చెప్తాడు, నీ స్వధర్మం ఏదైతే ఉందో అది నీకెప్పుడూ శ్రేయస్సుని కలిగించేది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ప్రాణాలు పోయినా వదలకూడదు స్వధర్మం. ఎందుకంటే స్వధర్మంలో నీవు ప్రాణాలు విడిచిపెడితే నీకు ముక్తి కలుగుతుంది. పరధర్మో భయావహ. ఇంకొక ధర్మం గొప్పగా మెలమెల మెరుపులు తలుకుడుతో అందంగా కనిపించవచ్చు, కానీ మొదట బాగున్నట్లు అనిపించినా నిదానంగా అది విషతుల్యము, నీకు భయము కలిగించేది, నీ జన్మల పరంపర పెంచేది, పాపము పెంచేది, నీకు తీరు తిన్ను గతి లేకుండా చేసేది, పరమాత్మ నుండి నిన్ను దూరం చేసేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ప్రాణం పోయినా విడిచిపెట్టకూడదు. మన స్వధర్మం ఏదైతే ఉందో అది మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది, శుభం కలిగిస్తుంది. ఇది సంభాజీ మహారాజు వారు ఛత్రపతి శివాజీ మహారాజు వారి కొడుకు వారసుడు ఆచరించి చూపించారు. ఉన్మాదము వేరే మతాల్లో ఉండవచ్చునేమో, కానీ మన ధర్మంలో ఉన్మాదానికి ఎక్కడా కూడా చోట్లేదు. క్షాత్రం పాటించాలి, ధర్మబద్ధమైన క్షాత్రం పాటించాలి, హింస చెయ్యాలి, ధర్మబద్ధమైన హింస చేయాలి, చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. ఇంకొకటిలాగా రెచ్చిపోయి ఇంకొకటి ఆచరణ, వాడు చేస్తే తప్పు లేదు మనం చేస్తే తప్ప అంటే వాడు అవన్నీ చేసి ఆత్మనాశనానికి కారకుడాడు, వాడు నాశనం అయిపోతాడు. మనం కూడా అలాగే అవుదామా? పద్ధతులు ఉన్నాయి, నీతి నియమాలు ఉన్నాయి. పరాక్రమానికి క్షాత్రానికి కూడా ఒక పద్ధతి ఉంది. భారతము రామాయణం చదవండి, తెలుస్తుంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ వంగాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ 2 అడుగులు ముందుకేయాలి, ప్రతిదీ మీకు భారతము రామాయణం నేర్పిస్తుంది. 2 రోజులు సినిమాలు చూసి రెచ్చిపోయి ఆ తర్వాత మరలా ఇంకేదో మంచి రొమాంటిక్ సినిమా వచ్చింది, మరలా ఆ మాయలో పడిపోయి రెచ్చిపోయిన కాసేపు గోలగోల చేసి ఉన్మాదము సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఇది హిందువులు గుర్తుంచుకోవాలి. ఈ విషయము నేనేదో ముఖ్యమైన 4 బుక్కలు చెప్పాను, కానీ ఈ బుక్ అంతా కూడా చెప్పడము నా వల్ల అయితే కాదు. మీరు కూడా కుదిరితే మంచి మంచి పుస్తకాలు చదవండి, చరిత్ర తెలుసుకోండి. మన మహనీయులని, వీరులని మనం ఎప్పుడు మర్చిపోతామో మన భవిష్యత్ అంధకార బంధూరం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చరిత్ర ఎప్పుడూ మర్చిపోకూడదు, గతం ఎప్పుడూ మర్చిపోకూడదు. గుర్తుంచుకుంటేనే అడుగులు జాగ్రత్తగా ముందుకేయగలుగుతాము. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షితః. జై శ్రీరామ్. కృష్ణార్పణం.